హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ హంటర్స్. మేము ఫ్యూ డేస్ బ్యాక్ అయితే వర్స్ట్ మూవీస్ ఆఫ్ 2024 అని ఒక వీడియో అయితే చేసాము. అది చూడకపోతే ఇప్పుడే చెక్అవుట్ చేయండి. లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాం. సో వర్స్ట్ చేసాం కాబట్టి బెస్ట్ కూడా చేద్దాం డిసైడ్ అయ్యాం. సో ఈ లిస్ట్‌లో అయితే మనకి టోటల్‌గా 15 మూవీస్ అయితే మనం రికమెండ్ చేయబోతున్నాం. ఈ లిస్ట్‌లో మనకేంటంటే తెలుగు, తమిళ్ ఇలా కొన్ని ఇండియన్ లాంగ్వేజెస్‌ని ఇంక్లూడ్ చేస్తూనే ఇంగ్లీష్ మూవీస్ కూడా రికమెండ్ చేస్తున్నాం. మాక్సిమం వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు మంచి మంచి మూవీస్ మిస్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా సైడ్ నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మా కంటెంట్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీ నోటిఫికేషన్ వస్తుంది. మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తది. లిస్ట్‌లో నంబర్ 1 కల్కి 2898 ఏడీ. ఈ మూవీ గురించి ఆల్రెడీ చాలా మంది తెలిసే ఉంటది. అండ్ ఆఫ్‌కోర్స్ థియేటర్స్‌లో కొట్టేసుంటారు. థియేటర్స్‌లో కాకపోతే ఈ మూవీ ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. అందులో కూడా కొట్టేసే ఉంటారు అనుకుంటున్నాను. బట్ ఇంకా కొంతమంది ఎక్కడో చూడలేదని నా ఫీలింగ్. సో ఒకసారైతే ట్రై చేయండి. మూవీ చాలా బావుంటది. మెయిన్‌గా మనకేంటంటే ఫోటోగ్రఫీ గాని, మ్యూజిక్ గాని ఒక విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. మూవీలో ఏంటంటే అక్కడక్కడ కొంచెం స్లో అనిపించినా కూడా బేసిక్‌గా అవన్నీ ఏంటంటే కొంచెం ఆ మెయిన్ ఈవెంట్‌కి సెటప్స్‌లా పెట్టుకున్నారు. ఆ పే ఆఫ్ ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ మూమెంట్ మాత్రం లైక్ అమేజింగ్ అసలు. థియేటర్స్ అయితే ఎరప్ట్ అయిపోయినాయి నేను చూసినప్పుడైతే. కెన్ ష్యూర్‌లీ సే ఇట్స్ డెఫినెట్‌లీ ద బెస్ట్ క్లైమాక్స్ ఐ హావ్ సీన్ ఇన్ 2024. అంత క్రేజీ ఉంటది క్లైమాక్స్ అయితే. సో చూడకపోతే వెంటనే చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్‌ఫ్లిక్స్. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే హిందీలో ఉంది. అండ్ ప్రైమ్‌లో చూసేయండి. తెలుగులో ఉంది. నెక్స్ట్‌లో నంబర్ 2 హనుమాన్. అసలు ఈ మూవీ సంక్రాంతికి వస్తదా? రాదా? అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. ఒకవేళ వస్తే పెద్ద మూవీస్‌తో ఎలా పోటీ చేస్తది? ఇలాంటి డౌట్స్‌తో రిలీజ్ అయిన మూవీ టోటల్‌గా 250, 300 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసిందంటే ఈ మూవీ స్టామినా ఏంటో అర్థం చేసుకోండి. ఇంత హ్యూమన్‌గా సక్సెస్‌కి కారణం దాన్ని డెఫినెట్‌లీ వెనకుండి నడిపించిన ప్రశాంత్ వర్మ గారే. ఎందుకంటే లైక్ మనకి నార్మల్‌గా తెలుగులో సూపర్ హీరో ఫిల్మ్ అండ్ దట్ టూ మైథలాజికల్ అంటే చాలా రేర్ అండి. అంటే అసలు పెద్దగా అయితే రాలేదు. అప్పుడెప్పుడో సీనియర్ ఎన్టీఆర్ గారిది ఒక సూపర్‌మ్యాన్ మూవీ టైప్ ఏదో వచ్చిందంట. దాని తర్వాతయితే పెద్దగా ఏమి రాలేదు. అండ్ ఆఫ్‌కోర్స్ హిందీలో కూడా మనకి కొంతమంది 'క్రిష్' అలా ఉన్నా కూడా అంత ఎక్కువ నాకైతే రిజిస్టర్ అవ్వలేదు. బట్ 'హనుమాన్' రిజిస్టర్డ్ వెరీ వెల్. బికాజ్ 'హనుమంతుల వారు' అంటే మనకు ఆబ్వియస్‌లీ ఒక పాజిటివ్ ఆరా ఉంటది. దట్ టూ ఒక మూవీలో దాన్ని పర్ఫెక్ట్‌గా ఇంక్లూడ్ చేస్తూనే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వగలిగారు ప్రశాంత్ వర్మ గారు. సో, అక్కడే ఫుల్ పాయింట్స్ కొట్టేశారు. 'హనుమాన్' మూవీ అయితే మాత్రం మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్ అవైలబుల్‌గా ఉంది. బట్ తెలుగులో చూడాలంటే మాత్రం జీ ఫైవ్‌లో ట్రై చేయండి. నంబర్ 3 లక్కీ భాస్కర్. ఈ డైరెక్టర్ 'వెంకి అట్లూరి' మూవీస్ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే అన్ని లవ్ స్టోరీసే ఉంటాయి. అండ్ మధ్యలో 'సార్' మూవీ దింపారు సడెన్‌గా. ఆఫ్‌కోర్స్ 'సార్' మూవీ హాస్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్స్ అనుకోండి. కాకపోతే ఆ మూవీ ఎందుకో నన్ను మరీ కంప్లీట్‌గా ఎంటర్‌టైన్ చేయలేదు. బికాజ్ నాకు అస్తమాటు ఆ 'సూపర్ 30' మూవీ గుర్తొచ్చేసింది బ్యాక్ ఆఫ్ మైండ్‌లో. సో, అందుకైతే నేను ఎంజాయ్ చేయలేదు. కానీ 'లక్కీ భాస్కర్' ఈస్ క్రేజీ మ్యాన్. లైక్ ఏ మూవీ అయినా మీరు కంపేర్ చేయండి. ఐ థింక్ 'లక్కీ భాస్కర్' స్టాండ్స్ టాల్. లైక్ ఆ సీన్స్ గాని, ఆ ఎమోషన్స్ గాని క్రేజీ అసల. పక్క బ్యాంక్ టెక్నిక్స్‌ని అండ్ స్కామ్స్‌ని పర్ఫెక్ట్‌గా చూపిస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్‌ని సూపర్బ్‌గా బ్యాలెన్స్ చేశారు. ఈ మూవీలో స్పెషల్ మెన్షన్ టు డైలాగ్స్ అండి. లైక్ క్రేజీ డైలాగ్స్ అసల. ఇప్పటికి ఆ డైలాగ్స్ నా మైండ్‌లోనే తిరుగుతున్నాయి. కొన్ని డైలాగ్స్ అయితే లైక్ మన ఒక డైలాగ్ ఉంటది కదా! జూదం ఎంత గొప్పగా ఆడామన్నది కాదు, ఎప్పుడు ఆపామన్నది ముఖ్యం అని. లైక్ 'త్రివిక్రమ్' టచ్ కనిపించింది నాకైతే హానెస్ట్‌లీ. అంటే ఆఫ్‌కోర్స్ అది వెంకటేశ్వర వర్కే అనుకుంటే అలా చెప్పకూడదు. బట్ స్టిల్. ఆఫ్‌కోర్స్ ఇన్ని చెప్పి మన 'దుల్కర్' గారి యాక్టింగ్ గురించి చెప్పకపోతే బాగోదు. సో, ఐ థింక్ హి యాక్టెడ్ ఇన్ ఎ వెరీ, వెరీ ఫెనామినల్ లెవెల్. అండ్ ఆఫ్‌కోర్స్ ఆయన గెటప్ కూడా నాకు చాలా బా నచ్చింది. కొంచెం ఆ 80స్, 90స్ స్టైల్‌లో చాలా బా డిజైన్ చేశారు. సో, ఈ మూవీని గనుక మీరు ఇప్పటిదాకా చూడకపోతే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్‌ఫ్లిక్స్ తెలుగులో కూడా ఉంది. నెక్స్ట్ నంబర్ 4 'మహారాజా'. ఈ మూవీ ఆల్రెడీ ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసి పడేసింది. ఇప్పుడు చైనా బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర అయితే చేస్తుంది. మూవీలోని స్క్రీన్ ప్లే గురించి నేనైతే ఒక్కటే మాట చెప్తా అండి. నాకు తెలిసి ఈ రేంజ్‌లో అయితే నేను అసలెక్కడ చూడలేదు 'రాష్‌మోర్' స్క్రీన్ ప్లే. అండ్ ఆఫ్‌కోర్స్ మన 1990స్‌లో 'వీరుమాండి' మూవీ అయితే వచ్చింది కమల్ హాసన్ గారిది. అది కూడా కొంచెం అటు ఇటు ఇలాగే ఉంటది. కానీ ఇది దిస్ స్టాండ్స్ వెరీ, వెరీ టాల్. ఒక పక్క మూవీ చూస్తున్న ఆడియన్స్‌ని అంతలా ఇంట్రిగ్ చేశారంటే లైక్ అసలు కట్ చేసేటప్పుడు వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ ఎలా వచ్చిందో నాకైతే తెలీదు గానీ, లైక్ ఆ సీన్ ఇంటర్లింకింగ్ గాని, ఏసిన తర్వాత ఏ సీన్ రావాలి అది చాలా కష్టం అండి. అంత ఈజీ అయితే కాదు. అండ్ దిస్ ఫిల్మ్ డిడ్ రియల్లీ వెల్. అంటే ఒక బోల్డ్ అటెంప్ట్. ఇప్పుడు మూవీ మనకు అర్థం కాకపోతే ఆడియన్స్‌కి ఏమవుద్ది చెప్పండి? కలెక్షన్స్ అసలు రావు. కానీ ఒక డేరింగ్ స్టెప్ అయితే తీసుకున్నారు 'నితిన్ స్వామినాథన్' డైరెక్టర్. అండ్ ఇట్ వెంట్ ఔట్ క్రేజీ. ఈ మూవీలో 'సేతుపతి' గారి యాక్టింగ్ ఉంటది. లైక్ లిటరల్లీ మ్యాడ్‌నెస్ అండి. అంటే ఒక పక్క సైలెంట్‌గా ఉంటూనే, ఒక పక్క తుఫాన్ చూపిచ్చేస్తారు. లైక్ క్రేజీ, క్రేజీ యాక్టింగ్. అండ్ ఐ థింక్ ఖచ్చితంగా ఒకవేళ మీరు 'విజయ్ సేతుపతి' గారి ఫ్యాన్ అయితే ఈ మూవీ మిస్ అవ్వకండి. ఖచ్చితంగా చూడండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్‌ఫ్లిక్స్ తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. నంబర్ 5 'లాపాతా లేడీస్'. ఈ ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ మూవీస్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్ గుడ్ మూవీ ఏది అంటే ఖచ్చితంగా నేను 'లాపాతా లేడీస్' అనే చెప్తాను. ఎందుకంటే ఒక మంచి ఫీల్ గుడ్ వైబ్ అయితే వస్తది మనకి మూవీ చూస్తున్నంత సేపు. ఒక లైఫ్ మీద ఒక హోప్ వచ్చే ఒక మంచి మూవీ ఇది. మూవీ రిలీజ్ అయినప్పుడు అంతగా ఎక్కువ బజ్ క్రియేట్ చేయలేదని నా ఒపీనియన్ కానీ, మూవీ ఎప్పుడైతే ఓటీటీలోకి అదే నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడైతే వచ్చిందో లైక్ ఇట్ వెంట్ ఓవర్ లైక్ క్రేజీ అసల. మొత్తం ఇండియాని షేక్ చేసి పడేసింది ఈ మూవీ ఓటీటీలో. అండ్ ఎవ్రీవన్ రియల్లీ లైక్ దిస్ మూవీ.
మూవీలో పోలీస్ క్యారెక్టర్ ఉంటది గదా! సో, ఆ క్యారెక్టర్ అయితే అమీర్ ఖాన్ గారు ప్లే చేస్తానని అడిగారంట. కానీ డైరెక్టర్ కిరణ్ రావ్ అయితే మీరు యాక్ట్ చేస్తే మళ్ళీ ఆ నేచురలిస్టిక్ అండ్ రియలిస్టిక్ ఫీల్ రాదు. సో, ఆ ఫీల్ రావాలంటే మనం వేరే అతన్ని పెట్టుకుందాం అని చెప్పి అలా పెట్టుకున్నారంట. సో, థాట్స్ ఎ వెరీ బోల్డ్ అండ్ యూనిక్ డెసిషన్. ఆ క్లైమాక్స్ సీన్స్‌లో పోలీస్ అతను చేసే యాక్టింగ్ గాని, లైక్ క్రేజీ అసలు చాలా నచ్చింది నాకైతే. ఆ సీన్స్ పిక్చరైజేషన్ గాని, మొత్తం ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఆఫ్‌కోర్స్ సాంగ్స్ కూడా చాలా బావుంటాయి. చాలా సూతింగ్‌గా ఉంటాయి. ఖచ్చితంగా చూడండి. అస్సలు మిస్ అవ్వకండి. ఇది ఫ్యామిలీతో కూడా మీరు వాచ్ చేయొచ్చు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్‌ఫ్లిక్స్. తెలుగు ఆడియోలో అయితే లేదు. ఓన్లీ హిందీలో ఉంది. 'నంబర్ 6 కిల్' అసలు చెప్తున్నాను గదా! ఇయర్‌లో వన్ ఆఫ్ ది ఏంటండి, బెస్ట్ యాక్షన్ మూవీ నాకు నాకు తెలిసి నేను చూసినట్లో అయితే 'కిల్లే'. ఎందుకంటే ఒక ట్రైన్‌లో ఒక కంజెస్టెడ్ కంపార్ట్మెంట్‌లో వాళ్ళు ఫీచర్ చేసిన యాక్షన్ సీన్స్ గాని, అంత పర్ఫెక్ట్ కంపోజిషన్ చేశారు. లైక్ ఆల్‌మోస్ట్ అమేజింగ్ అసలు నన్నడిగితే. ఇందులో విలన్ యాక్టింగ్ ఉంటది. అసలు అమేజింగ్ అసలు. లైక్ మనలో కోపం తెప్పించడానికి ఆ విలన్ యాక్టింగ్ కొంచెం అసలు ఒక 5 మినిట్స్ సీన్ అనేది సరిపోద్ది. లైక్ ఆ రేంజ్‌లో యాక్ట్ చేశారాయన. అండ్ అగైన్ ఫస్ట్ హాఫ్ అంతా మనకేంటంటే కొంచెం ఏంటి ఇంత యాక్షన్ సీన్స్ ఉన్నాయనిపిస్తది గానీ, సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఊపొచ్చేస్తది. ఏసేయి అనే ఒక ఫీల్ వచ్చేస్తది. ఆ రేంజ్ ఎమోషన్ మనలో తెప్పిస్తాడనమాట ఒక యాక్షన్ మూవీలో. దట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ థింగ్. ఇన్ఫో మీకు తెలిసే ఉంటది. 'కీ' మూవీని జాన్ విక్ డైరెక్టర్ అయితే అడాప్ట్ చేసుకోవడానికి రీమేక్ రైట్స్ కొనుక్కున్నారు. సో, ఆలోచించండి వాళ్ళకినే ఈ మూవీ అంత ఇంప్రెస్ చేసిందంటే, మనల్ని ఇంకెలా చేస్తదో ట్రై చేయండి. ఖచ్చితంగా యాక్షన్ మూవీ లవర్స్‌కి ఇదొక ఫీస్ట్ మూవీ. ఖచ్చితంగా బావుంటది. ఈ మూవీ అయితే మనకి హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్‌గా ఉంది. కానీ అసలు ఆడియో డజంట్ మ్యాటర్ అండి. చాలా తక్కువ ఆడియో ఉంటది. ఎక్కువ యాక్షన్ సీన్సే ఉంటాయి. సో, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 7 సూక్ష్మదర్శిని. ఈ మూవీలో అయితే నజ్రియా గారి యాక్టింగ్ ఉంటదండి. అబ్బా! క్రేజీ అసలు ఆవిడ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు. అండ్ ఆఫ్‌కోర్స్ థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీలో వాళ్ళు క్రియేట్ చేసే యాంటిసిపేషన్ గాని, సస్పెన్స్ గాని నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ ఇదొక మలయాళం ఫిల్మ్ కాబట్టి కొంచెం లాగ్ అనేది చాలా చాలా ఉంటది. ఎందుకంటే మరీ ఎక్కువని గాదు. బట్ స్టిల్ ఆ సెటప్స్‌కైతే వాళ్ళు చాలా టైం తీసుకుంటారు. అది ఏమో మరి వాళ్ళు అలానే వాళ్ళకి అలా అలవాటు అయిపోయిందేమో గానీ. అగైన్ ఆ లాగ్ అనేది మనకు అనిపించినా కూడా మోస్ట్‌లీ మనకి మూవీ అంతా ఎంగేజ్ చేయడం వల్ల అదంతా మర్చిపోతాం. సో, ఆ రేంజ్‌లో అయితే ఉంటది. నజ్రియా క్యారెక్టర్ అయిన దర్శిని వాళ్ళ పక్కింట్లోకి మాన్యుయల్ అనే ఒకతనొస్తాడు. సో, దర్శినికి మాన్యుయల్ మీద సడెన్‌గా కొన్ని డౌట్స్ అయితే రైజ్ అవుతాయి. అసలు ఆ డౌట్స్ రైజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఆ డౌట్స్ వచ్చాక దర్శిని ఏమేం పనులు చేసింది అనేది ఈ మూవీలోని మెయిన్ ప్లాట్. చెప్తున్నా కదా! ఇంతకన్నా ఏది ఎక్కువ చెప్పినా స్పాయిలర్ అయిపోద్ది. సో, మూవీ అయితే ట్రై చేయండి. ఇది ఇంకా యాక్చువల్లీ ఇంకా స్ట్రీమింగ్‌లోకి రాలేదు. ప్రాబబ్లీ అరౌండ్ జాన్ ఫస్ట్ వీక్‌లో జీ5 వాళ్ళైతే స్ట్రీమింగ్ రైట్స్ తీసుకున్నా అన్నారు. కానీ తెలుగు ఆడియోలో వస్తుందా? రాదా? అని ఇంకా క్లారిటీ అయితే లేదు. సో, అప్పటి వరకైతే వెయిట్ చేయాలి. కానీ మీరు తొందరగా చూసారనుకుంటే ఆఫ్‌కోర్స్ మీ వేస్ మీకుంటాయి. సో, అది నేను చెప్పను. 'రబ్బర్ బంధు' ఆల్రెడీ మీకు 'పార్కింగ్' మూవీ చూసారో లేదో నాకు తెలీదు గానీ, ఒకవేళ చూడకపోతే అది కూడా ట్రై చేయండి. ఇట్స్ అడిషనల్ సజెషన్. సో, అందులో కూడా ఏంటంటే మనకు జస్ట్ ఒక పార్కింగ్ ఒక స్పాట్ కోసం అయితే ఈగో క్లాష్ జరుగుతా ఉంటది. ఇందులో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ స్టోరీ గానీ చాలా వరకు డిఫరెంట్‌గా ఉంటది. ఇందులో ఏంటంటే మనకి క్రికెట్ బేస్డ్ ఒక ఈగో క్లాష్ అయితే ఉంటది ఈ మూవీలో. చెప్తున్నాను గదా! మీరు ఊహించినట్టు సింపుల్‌గా అయితే ఉండదు. స్పోర్ట్స్ డ్రామా అంటే నిజంగా డ్రామాలాగా ఉంటది. లైక్ టోటల్ ఈగో క్లాషెస్ ఉంటాయి. ఎమోషనల్స్ ఉంటాయి. చాలా బావుంటాయి. అంటే ఒక పాయింట్‌లో మనకి హీరోయినా లేదంటే కెరీరా అంటే క్రికెటా అనే ఒక డెసిషన్స్ తీసుకునే స్టేజ్‌కొస్తది. అండ్ ఆఫ్‌కోర్స్ మనకి ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ ఎస్పెషల్లీ 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ 2 క్యారెక్టర్స్ మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్, ఆ స్లోమో షాట్స్ గాని చితగ్గొట్టేశారు. జనరల్‌గా ఇలాంటి ఈగో క్లాష్ మూవీస్‌లో ఓన్లీ మెయిన్ క్యారెక్టర్సే కొట్టుకుంటూ ఉంటాయి. పక్కనోళ్ళు ఏదో సైడ్ బజ్జీలేసుకొని తింటా ఉంటారు. కానీ ఇందులో అయితే అస్సలు కాదు. పక్కన క్యారెక్టర్స్ కూడా చాలా మంచి ఎమోషన్స్ చూపిస్తారు. అండ్ ఈగో క్లాషెస్ వచ్చినప్పుడు వాళ్ళు కొచ్చే ఆ హార్ట్ టచింగ్ డైలాగ్స్ గాని అవన్నీ నిజంగా క్యారెక్టర్ డెవలప్‌మెంట్ మాత్రం నిజంగా చాలా బావుంటది మూవీలో. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. తెలుగు ఆడియోలో అవైలబుల్‌గా ఉంది హాట్‌స్టార్‌లో. నంబర్ 9 'సబ్‌స్టెన్స్'. ఇప్పటిదాకా నేను చెప్పిన మూవీస్ అన్నీ ఇండియన్ మూవీసే. సో, ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఒక హాలీవుడ్ మూవీ టచ్ చేస్తున్నాను. సో, 'సబ్‌స్టెన్స్' మూవీ ఏంటంటే మనకు బేసిక్‌గా ఒక ఆవిడ ఒక ఏజ్ అయిపోద్ది. అంటే 50 ఇయర్స్ వచ్చాక ఆవిడ సడెన్‌గా యంగ్ అవ్వాలనుకుంటది. యంగ్ అవ్వడానికి ఆవిడ ఏం చేసింది? ఏ టెక్నిక్ ఫాలో అయింది? ఒక డ్రగ్ అయితే ఫాలో అవుతది ఆవిడ. దాని పేరే 'సబ్‌స్టెన్స్' అనమాట. అది తీసుకున్నాక ఏం జరిగింది? అనేదే మూవీ. ఇంతకు మించి నేనైతే ఏం చెప్పను. బికాజ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ కంప్లీట్‌గా పోద్ది నేను చెప్తే. చెప్తున్నాను గదా! అసలు క్రేజీ మూవీ అసలు ఐడియా ఎలా వచ్చిందో గాని, అండ్ ఐడియాతో పాటు ఎగ్జిక్యూషన్ అండ్ ఆ సీన్స్ గాని, అండ్ ఆఫ్‌కోర్స్ ఆ వెల్ మేడ్ క్లైమాక్స్ అసలు అమేజింగ్ క్లైమాక్స్ అసలు నేను షాక్ అయిపోయిన క్లైమాక్స్ చూసి. పైకి చెప్పినంత ఈజీ అయితే కాదు. ఏదో ఫేస్ క్రీమ్ రాసి ఆవిడ ఏమి అందంగా అయిపోదు. లైక్ అందులో ఒక డిఫరెంట్ ఒక టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. అది మీరు చూడాల్సిందే. నేను చెప్తే మళ్ళీ స్పాయిలర్ అవుతది. సో, ఖచ్చితంగా చూడండి. నాకు తెలిసి ఈ ఇయర్‌లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ డ్రామా అండ్ సైఫై ఫిల్మ్స్ ఇది. మూవీనైతే మీరు ఫ్యామిలీతో వాచ్ చేయడానికైతే ట్రై చేయకండి. బికాజ్ కోర్ సీన్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆఫ్‌కోర్స్ ఈ మూవీ మనకేంటంటే ప్రైమ్ వీడియో అండ్ మూవీ అనే ప్లాట్‌ఫార్మ్స్‌లో అవైలబుల్‌గా ఉంది. కాకపోతే రెంట్ మోడ్‌లో ఉంది. సో, మేము ఎక్కడ చూడాలో బాగా తెలుసు. బట్ అండ్ ద వైల్డ్ రోబోట్. ఈ మూవీ అయితే మనకి యానిమేటెడ్ మూవీ. సో, మేబీ అందరికి నచ్చకపోవచ్చు. కొంచెం కిడ్స్‌కైతే బా నచ్చుతది.
బేసిక్‌గా ఇందులో స్టోరీ ఏంటంటే, రాజ్ అనే ఒక రోబోట్ ఉంటది. అదొక చిన్న పిచ్చుకని పెంచుకుంటే పిచ్చుకంటే అదో చిన్న బర్డ్ అనుకోండి. ఆ బర్డ్‌ని పెంచుకుంటే లైక్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే బాండింగ్ ఏంటి, దాని చుట్టూనే స్టోరీ అంతా ఉంటది. నేనేం చెప్పినాను సింపుల్‌గా అయితే ప్లాట్ అయితే ఉండదు చెప్పినాను గదా! అలాంటి ట్విస్ట్ టర్న్స్ కూడా ఏముండవు. చాలా మంచి ఎమోషనల్ హార్ట్ ఫెల్ట్ మూవీ ఇది. మూవీ ఎందుకింత స్పెషల్ అంటే లైక్ చాలామంది డైలాగ్స్ అయితే ఎక్కువగా పెట్టి మనకి ఈ రోబోట్‌ని స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అవేమీ చేయకుండా ఓన్లీ విజువల్స్‌తోనే ఒక స్టోరీ టెల్లింగ్‌ని అయితే మనకు ఎక్స్‌పీరియన్స్ చేసేలా చేశారు. విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ చివర్లో అయితే ఆ పక్షి ఎగరడం నేర్చుకున్నాక మనకి ఆ వైల్డ్ రోబోట్‌నయితే వదిలేసి ఎళ్ళిపోతది. సో, ఒక పేరెంట్ నుంచి చైల్డ్ ఎళ్ళిపోయిన ఒక ఫీలింగ్ అయితే మనకు కూడా వస్తది. దానికి కూడా వస్తది. సో, ఒక వెరీ ఎమోషనల్ మూవీ అండి నన్నడిగితే. మూవీ అయితే మనకి జీ ఫైవ్ అండ్ అమెజాన్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్నాయి. కాకపోతే రెండిట్లోనూ రెంట్ బేస్డే ఉన్నాయి. సో, ఎక్కడ చూడాలో మీకు బాగా తెలుసు. నంబర్ 11 బ్లింక్. జనరల్‌గా మన ఇండియన్ మూవీ స్పేసెస్‌లో ఎక్కువగా సైఫై అనేది ఎక్కడ ఎక్స్‌ప్లోర్ చేయలేదు. అంటే చేస్తే ఆడియన్స్‌కి అర్థం కాదనో, లేపోతే కలెక్షన్స్ రావనో ఒక భయంతో ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు ఈ అటెంప్ట్స్ అయితే ఇవ్వరు. ఇచ్చినా కూడా చాలా పోయాయనుకోండి. బట్ స్టిల్ 'బ్లింక్' అనేది ఇట్స్ ఎ వెరీ క్రేజీ అటెంప్ట్ అని చెప్తాను. ఆఫ్‌కోర్స్ కొన్ని హాలీవుడ్ మూవీ రిఫరెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ చివర్లో డైరెక్టర్ మెన్షన్ చేశారు. లైక్ నిజంగా అది చాలా బోల్డ్ మూవ్ అండి. అంటే ఎవరు చెప్పుకోరు కదా! ఇన్‌స్పైర్ తీసుకున్నాము అని ఎగ్జాక్ట్‌లీ ఆ మూవీ నేమ్స్ కూడా మెన్షన్ చేస్తారు. నాకది చాలా నచ్చింది. ఈ మూవీలో నేనేం చెప్పినా స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి చిన్నగా ప్లాట్ అయితే చెప్తాను. సో, బేసిక్‌గా మన హీరో ఏంటంటే బ్లింక్ చేస్తే ఒక పవర్ వస్తది. ఆ పవర్ వల్ల తన లైఫ్ ఎలా మలుపు తిరిగింది అనేదే ఈ మూవీ. అండ్ ఆ బ్లింక్ చేసి పవర్ ఇచ్చింది తనకి ఒకళ్ళిస్తారు. సో, అది ఎవరు? ఎందుకిచ్చారు? అనేది కూడా ఈ మూవీలో మెయిన్ ప్లాట్. మూవీలో హీరో మనకి 'దసరాలో' పక్కన యాక్ట్ చేశారు కదా! ఫ్రెండ్ కింద. ఆయనే 'దీక్షిత్ శెట్టి' అనమాట. సో, ఆయన యాక్టింగ్ అయితే నిజంగా చాలా బావుంటది. అండ్ మూవీ క్లైమాక్స్ అయితే నిజంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్ వెరీ, వెరీ క్రేజీ క్లైమాక్స్ అసల. అండ్ ఈ మూవీ అయితే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంది. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ మీకు సై-ఫై మూవీస్ కొత్తగా ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. డోంట్ మిస్ ఇట్. 12 పాతాళలోక్. ఈడేంటి మూవీస్ అని చెప్పి సీరీస్ ఇరికించేస్తున్నాడని మాత్రం అనుకోకండి. బేసిక్‌గా ఇదేంటంటే మనకి ఒక హిందీ సీరీస్ అనమాట. ఆల్రెడీ రిలీజ్ అయిపోయి చాలా మంది చూసేసారు. ఒక క్రైమ్ సీరీస్ ఇది. చాలా మందికి నచ్చింది కూడా. అండ్ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది తెలుగులో కూడా రీసెంట్‌గానే అవైలబుల్‌గా వచ్చింది 2024లో. సో, ఎవరికైనా తెలుగులో కంఫర్టబుల్‌గా ఉంటే ఈ మూవీనైతే మిస్ అవ్వకండి. ఒకసారి సారీ మూవీ కాదు సారీ. సీరీస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ట్రై చేయండి. ఆల్రెడీ మనకి ఇన్ని క్రైమ్ థ్రిల్లర్స్ గాని, ఇవన్నీ ఉన్నప్పుడు కొత్తగా సీరీస్‌లు ఎందుకు పాతాళలోక్ అంటే ఇది బేసిక్‌గా 2020లో వచ్చింది. సో, 4 ఇయర్స్ బ్యాక్ సీరీస్ ఎందుకు చెప్తున్నావు బ్రో అంటే, ఈ సీరీస్‌లో ఉండే అంత బ్రిలియన్స్ అలాంటిది. అసలు ఆ రైటింగ్ గాని, ఆ క్యారెక్టరైజేషన్స్ గాని, ఆ లేయర్డ్ స్క్రీన్ ప్లే గాని అమేజింగ్‌గా ఉంటది. చెప్తున్నాను గదా! ఒక్కటే సీజన్ వచ్చింది. లైక్ 9 ఎపిసోడ్స్ ఉంటాయి. బట్ ట్రై చేయండి నిజంగా చాలా బావుంటది. సీరీస్ అయితే మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్‌గా ఉంది ముందు చెప్పినట్టుగానే. కానీ ఇందులో కొంచెం గోర్ సీన్స్ ఉంటాయి. సో, ఫ్యామిలీ అయితే వాచ్ చేయకండి. ఇండివిడ్యుయల్‌గా వాచ్ చేయండి. నంబర్ 13 మ్యాడ్‌గన్ ఎక్స్‌ప్రెస్. బేసిక్‌గా ఈ మూవీ ఏంటంటే ఒక రకమైన కామెడీ ఫిల్మ్. సో, నేను బావుంటదా? బాగోదా? అనే ఒక ఇదితో చూసాను గానీ సడన్ సప్పే యాక్చువల్లీ బానే ఉంది. చాలా కొత్త అంటే కొంచెం మంచి కామెడీ. నేను బాలీవుడ్‌లో ఈ రేంజ్ కామెడీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఈ రేంజ్ అంటే మరీ తోపని కాదు గానీ యాక్చువల్లీ డీసెంట్ మూవీ. మంచిగా ఉంది. కొంచెం డీసెంట్‌గా ఉంది. అంటే ఈ లిస్ట్ మొత్తం నేను యాక్షన్ థ్రిల్లర్స్ గాని అవన్నీ ఫీల్ గుడ్ చెప్పేసాను గదా! కామెడీ నేను ఎక్కడ టచ్ చేయలేదు. సో, కామెడీకి స్పెషల్‌గా తీసుకొని చెప్పడానికి ట్రై చేశాను. అలాగని మీరు మరీ ఈనగరం క్యారేజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయకండి గానీ డీసెంట్‌గానే ఉంటది. బేసిక్‌గా మన హీరోస్ ఏంటంటే ముగ్గురుంటారు. వాళ్ళేంటంటే గోవా ట్రిప్ అది ఎప్పటినుంచో ప్లాన్ చేస్తారు. అవ్వదు మనలాగే. సో, ఈళ్ళు ట్రై చేస్తారు అవుతది. సో, వాళ్ళెళ్ళాక అసలు వాళ్ళ ట్రిప్ ఎలా అయింది? అండ్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అనేది చాలా చూపించారు. లైక్ మోస్ట్‌లీ కామెడీ ఎక్కువ వర్కౌట్ అవుతది. మెయిన్‌గా ఏంటంటే మన 'ప్రతీక్' గారిని సీన్స్‌కొని పేలుతాయన్నమాట. ఆయన సడెన్‌గా రియాక్షన్‌లు ఇస్తా ఉంటారు. సడెన్‌గా వైలెంట్ అయిపోతారు. సో, అలాంటివి కొంచెం బావుంటాయి. అండ్ ఎమోషన్స్ అనేవి ఉంటాయి గానీ, మరీ అంత ఎక్కువ ఉండవు. ఒక సిల్లీ కామెడీ టైప్ ఆఫ్ బడ్డీ కామెడీ మూవీ ఇది. సో, అంత ఎక్కువైతే ఎక్స్‌పెక్ట్ చేయకండి. కొంచెం డీసెంట్‌గానే ఉంటాయి. అండ్ ఈ మూవీ అయితే మనకి తెలుగు ఆడియోలో లేదు. ఓన్లీ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంది. నెంబర్ 14 సత్యం సుందరం. బేసిక్‌గా నాకు 96 మూవీ అంటే చాలా ఇష్టమండి. ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే ఇచ్చేసింది అందరికి. అందరికనే కాదు లైక్ నా మీద కూడా ఇచ్చింది. అండ్ చాలా మందికి నచ్చదు కూడా. బట్ అగైన్ దట్స్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. సో, ఆ మూవీ నచ్చిన వాళ్ళకి 'సత్యం సుందరం' అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. బికాజ్ అదే రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. అందులో ఏంటంటే లవ్ ఉంటది. ఇందులో ఏంటంటే మనకి ఆ ఫ్రెండ్‌షిప్ అండ్ ఆ కజిన్స్ రిలేషన్ అయితే చాలా చూపించారు. నా వరకైతే ది బెస్ట్ ఫీల్ గుడ్ మూవీ అండి ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఈ మూవీ అయితే ఖచ్చితంగా. ఎందుకంటే అసలు 'కార్తీ' వదిలేసిన ఇంపాక్ట్ అయితే ఇప్పటికీ నా మీద ఉంటది. అసల 'కార్తీ' క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారో గాని, ఆ డైలాగ్స్ గాని, ఆఫ్‌కోర్స్ ఆయన చేసిన యాక్టింగ్ గాని లైక్ ఫెనామినల్ యాక్టింగ్. ఎందుకు చెప్తున్నానంటే మనకి పక్కన అరవింద్ స్వామి గారు ఉంటారు. అరవింద్ స్వామి గారు ఏంటంటే మనలా ఉంటారు. సో, యూ కైండ్ ఆఫ్ మిర్రర్ హిమ్ ఇంటూ హిస్ క్యారెక్టర్. మన పక్కనే 'కార్తీ' ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ వస్తది మూవీ చూస్తున్నంత సేపు. అండ్ అందుకే నాకు మూవీ యాక్చువల్లీ చాలా కనెక్ట్ అయింది. సో, మూవీ అయితే నిజంగా చాలా బావుంటది. మంచి ఫీల్ గుడ్ మూవీ. మూవీ అయితే మన నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్‌గా ఉంది. సో, డోంట్ మిస్ ఇట్. నంబర్ 15 'ట్వెల్త్ ఆఫ్ ది వారియర్స్ వాల్డెన్'.
బేసిక్‌గా ఈ మూవీ ఏంటంటే ఒక చైనీస్ మూవీ. 1980స్ టైమ్‌లో ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామానైతే మనకు ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తారు. చెప్తున్నాను కదా! లైక్ ఐ థింక్ 'కిల్' అండ్ ఈ మూవీ కొంచెం కంపీట్ చేస్తాయి నా లిస్ట్‌లో అయితే. అంటే ఒక క్రేజీ యాక్షన్ మూవీస్ లిస్ట్‌లో అయితే ఖచ్చితంగా ఈ 2 ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఉండే యాక్షన్ సీన్స్ గాని, ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ అమేజింగ్ ఉంటాయి. 'కిల్' ఏంటంటే మనకి ఆ క్యారెక్టరైజేషన్ అనేది ఉంటది. ఒకే ఒక ఎమోషన్ ఉంటది. ఆ ఎమోషన్‌తో నడిపిస్తారు. కానీ ఇందులో మల్టిపుల్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఫ్రెండ్‌షిప్ ఉంటది. ఒక రివెంజ్ ఉంటది. బిట్రేయల్ ఉంటాయి. అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్‌ని పర్ఫెక్ట్‌గా మిక్స్ చేసి ఒక బ్యాక్ బోన్‌లా చేశారు ఒక యాక్షన్ మూవీకి. ఆలోచించండి అంటే ఒక యాక్షన్ మూవీలో మీరు క్యారెక్టర్స్ కనెక్ట్ అయితే లైక్ మీరు ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తారు మూవీని. ఐ థింక్ ఇది వన్ ఆఫ్ ది ఎపిక్ యాక్షన్ మూవీ. చాలా బావుంటది. బేసిక్‌గా మనకేంటంటే 'జాన్ విక్' కైండ్ ఆఫ్ మూవీ అని చెప్పను గానీ 'జాన్ విక్‌లో' మనకు రూల్స్ ఉంటాయి కదా! కాన్సియర్జ్ అని అండ్ వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాంటి టైప్ ఆఫ్ గ్యాంగ్‌స్టర్ రెగ్యులేషన్స్ ఇందులో కూడా ఉంటాయి. అంటే బ్రేక్ చేస్తే ఎలా ఉంటది అనే కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అయితే మనకు చూపిస్తారు. బేసిక్‌గా మనకు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. లైక్ 'సైక్లోన్' అని, 'జిమ్' అని, 'టైగర్' అని కొన్ని ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ మాత్రం అమేజింగ్ అసల చాలా చేశారు. సో, అవైతే మీకు మంచి కిక్ ఇస్తాయి యాక్షన్ మూవీకి. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఓటీటీ లిస్ట్‌లో అయితే ప్రెజెంట్‌గా ఇది అంతగా రాలేదు. బట్ బయటైతే అవైలబుల్‌గా ఉంది. సో, మీకెక్కడ తీసుకోవాలో తెలుసు. ఇవండి మేము ఈ ఇయర్‌లో రిలీజ్ చేసిన ఒక బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే. సో, ఇవి కాక ఇంకా ఖచ్చితంగా బెస్ట్ మూవీస్ ఉంటాయి. సో, అవి ఏమైనా మిస్ అయ్యుంటే కింద మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ లిస్ట్‌లో మీకు ఏది మూవీ నచ్చిందో అది కూడా కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేద్దాం అనుకుంటున్నాం. దానికి మీ సపోర్ట్ ఎంతో అవసరం. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేము ఇంకా ఇలాంటి క్రేజీ కంటెంట్‌తో మీ ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ హంటర్స్.